నేను మీ డాక్టర్ చిన్నమై లంజిరెడ్డిని గ్రాడ్యుయేట్స్ సమస్యల పరిష్కారానికి మీ గొంతుకనే వస్తున్నాను. మీ మద్దతు నాకు అందించి నా అభ్యర్థిత్వాన్ని బలపరిచి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. భారత్ మాతాకి జై. హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. రాజకీయాల్లో కేసీఆర్ తలపండిన నాయకుడు. ఆయన టార్గెట్ ఫిక్స్ చేస్తే వారి పని కథమని తమ పార్టీ నాయకులే గొప్పగా చెప్పుకుంటారు. అలాంటి కేసీఆర్ గురి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో తప్పింది. 10 ఏళ్ల పాలన చాలు అనుకున్నారేమో కానీ ఇంటికి పంపించారు. దీంతో ఆయన ఫామ్ హౌస్ పాలిటిక్స్ చేస్తున్నారు. కానీ అధికార పార్టీ కాంగ్రెస్తో సమానంగా పోటీ పడలేకపోతున్నారు. పైగా కొత్త ప్రభుత్వం ఏర్పడి ఏడాది దాటింది. గులాబీ నాయకులు సైతం కేసీఆర్ జనాల్లోకి రావాలని కోరుకుంటున్నారు. దీంతో ఆయన బయటకు రావాలని ఫిక్స్ అయ్యారు. అందుకు ముహూర్తం కూడా ఫిక్స్ అయింది. ఫిబ్రవరి 19న భారీ బహిరంగ సభలో మళ్ళీ తన గళాన్ని వినిపించబోతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రజల నుంచి మరికొన్ని ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణలో బడ్జెట్ సమావేశాలు నిర్వహించబోతున్నారు. మరి అసెంబ్లీకి కేసీఆర్ వస్తారా, ప్రతిపక్ష నేతగా తన గళాన్ని వినిపిస్తారా అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఓటమి తర్వాత కూడా కేసీఆర్లో మార్పు రాలేదు. బీఆర్ఎస్ను ఓడించి ప్రజలు తప్పు చేశారంటూ ఓటమి తర్వాత 1-2 సందర్భాల్లో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. కేసీఆర్ ఇప్పటికీ తనను తాను హిమాలయమంతా ఎత్తున ఉన్నట్లుగానే ఊహించుకుంటున్నారు. తాను 10 ఏళ్ల పాటు అద్భుతమైన పరిపాలన అందించానని, తాను తీసుకున్న నిర్ణయాలు, అమలు చేసిన విధానాలు అద్భుతమైనవని చెప్పుకుంటున్నారు. మేడిగడ్డ కుంగుబాటు చాలా చాలా చిన్న విషయమని చెబుతున్నారు. జనం శుష్క వాగ్దానాలకు లొంగిపోయి బీఆర్ఎస్ను ఓడించి తప్పు చేశారని అంటున్నారు. అందుకు ఇప్పుడు బాధపడుతున్నారని, మళ్ళీ తన వైపు బీఆర్ఎస్ వైపు చూస్తున్నారని చెప్పుకుంటున్నారు. అందుకే ప్రజల్లో ఈ పరివర్తన వచ్చిందని, కనుకనే ఇప్పుడు తాను మళ్ళీ రాజకీయాల్లోకి వస్తున్నానని చెప్పకనే చెబుతున్నారు. ఇప్పుడు ఇక తానేమిటో చూపిస్తారని, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరై రేవంత్ సర్కార్ను నిలదీస్తారని అంటున్నారు. అంతేకాదు పార్టీ ఎమ్మెల్యేలకు, మాజీ మంత్రులకు స్వయంగా ఫోన్ చేసి మరి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు మిస్ కాకుండా హాజరు కావాలని ఆదేశిస్తున్నారు అని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. తాను కూడా అసెంబ్లీ బడ్జెట్లో సమావేశాలకు హాజరవుతానని, ప్రభుత్వాన్ని సభావేదికగా ఎండగడతానని చెబుతున్నారు. 2023 ఎన్నికల్లో పార్టీ ఓటమి తర్వాత ప్రజలకు ముఖం దాటేసిన కేసీఆర్ ఇప్పుడు ఏడాది తర్వాత ఇక చూసుకోండి నా తడాక అంటున్నారంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఓటమి తర్వాత రాజీనామాను సైతం స్వయంగా గవర్నర్కు ఇవ్వకుండా తన పిఏతో పంపించి రాత్రికి రాత్రి క్యాంప్ ఆఫీస్ ఖాళీ చేసి ఫామ్ హౌస్కు వెళ్ళిపోయిన కేసీఆర్ ఇప్పుడు ప్రతిపక్ష నేత హోదాలో శాసనసభ సమావేశాలకు హాజరయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకుడు పెట్టేందుకు పక్కాగా వ్యూహరచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే సవాల్ చేస్తున్నా ఇంతకాలం మౌనమే సమాధానం అన్నట్లుగా వ్యవహరించిన కేసీఆర్ ఇప్పుడు అసెంబ్లీ వేదికగా తన గళాన్ని వినిపించడానికి రెడీ అవుతున్నారు. కేసీఆర్ ఎంట్రీతో రాజకీయాలు మరింత రసవత్తరంగా మారడం ఖాయంగా కనిపిస్తుంది.